Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, దీనికి ముందు ఎపిసోడ్ పార్ట్ 2లో మనం ఈ పోలవరం ప్రాజెక్ట్ చుట్టూతా పొలిటికల్ ఇష్యూస్ ఏంటి ఇన్సైడ్ ఏపీ చూసాం. చెత్త పాలిటిక్స్ పక్కన పెట్టేసి కీ పొలిటికల్ ఈవెంట్స్ అండ్ ఇష్యూస్ రిలేటెడ్ టు పొలిటికల్ మ్యాటర్స్ చూసాం. ఈ ఎపిసోడ్లో మనం పోలవరం ప్రాజెక్ట్ చుట్టూతా పొలిటికల్ ఇష్యూస్ అవుట్ సైడ్ ఏపీ ఏం జరిగాయో చూద్దాం. ఓకే, ఈ ప్రాజెక్ట్ని కిల్ చేయడానికి మిగతా స్టేట్స్ ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించాయి అనేది మనం ఫ్యాక్చువల్ రిఫరెన్స్తో ఈ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, ఇట్స్ అ షార్ట్ వన్, విల్ టేక్ అ క్విక్ లుక్. టు బిగిన్ విత్, మనం 1980s టీ అంజయ్ గారి టైంలో ఆయన ఫౌండేషన్ స్టోన్ వేశారు అని చెప్పేసి చూసాం కదా. కానీ అది ఎందుకు ముందుకు వెళ్ళలేదు? ఈ ప్రాజెక్ట్లో రీహాబిలిటేషన్ కాస్ట్స్ ఎగ్జాబిటెంట్గా ఉంటాయి అండ్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఉంటాయి అండ్ సబ్మర్జ్ అయ్యే ఏరియాస్ కూడా ఆ విక్టిమ్స్ అండ్ వాళ్ళ కన్సర్న్స్ హెవీగా ఉంటాయి అన్న కన్సర్న్స్తో ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్లకుండా ఆగిపోయింది. దాని తర్వాత ఎప్పుడైతే వైఎస్ఆర్ గారి టైంలో 2009లో ఇది రివైవ్ చేశారో, ఇట్ బికేమ్ మెయిన్ స్ట్రీమ్ ప్రాజెక్ట్ అండర్ హిజ్ రెజీమ్. కానీ ఆ టైంలో ఒడిశా గవర్నమెంట్ అండ్ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ వాళ్ళు సుప్రీంకోర్టుని మూవ్ చేశారు. ఎందుకు అంటే ఈ ప్రాజెక్ట్ని ముందుకెళ్లకుండా వాళ్ళు సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు. ఎందుకు అంటే ఒడిశాలో అరౌండ్ 5,000 acres ల్యాండ్ ఏరియా అంతా సబ్మర్జ్ అయిపోద్ది. నెక్స్ట్ ఛత్తీస్గఢ్లో అరౌండ్ 2,000 acres ల్యాండ్ సబ్మర్జ్ అయిపోద్ది అనే కన్సర్న్స్ని ఎక్స్ప్రెస్ చేస్తా. మనం టీ అంజయ్ గారి టైంలో సబ్మర్జ్ అయ్యే ఏరియాస్ అనుకున్నాం కదా. సో ఇదే ఈ స్టేట్స్ వీళ్ళు ఆ ఇష్యూస్ని రైజ్ చేస్తా సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు. అది ఏమైంది? అది అలాగా ఇష్యూస్ రన్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికి ఈవెన్ టిల్ టుడే 15 cases కరెంట్లీ ఈ పోలవరం ప్రాజెక్ట్ మీద పెండింగ్లో ఉన్నాయి టు స్టాప్ ద ప్రాజెక్ట్, హాల్ ద ప్రాజెక్ట్. ఓకే, దట్స్ అ లీగల్ సిచ్యువేషన్ triggered by the political interest from Odisha and Chhattisgarh governments. Moving on, దాన్ని సాల్వ్ చేయడానికి గోదావరి వాటర్ ట్రిబ్యునల్ వాళ్ళు ఒక 3 solutions ప్రపోజ్ చేశారు. ఒకటేంటి, ఆ వాటర్ ఎప్పుడైతే మిగతా స్టేట్స్లోకి వెళ్తుందో అది వాళ్ళని ముంచేసేలా కాకుండా సేఫ్గా ఎంబాంక్మెంట్స్ క్రియేట్ చేసి వాళ్ళ సైడ్ ఏమి డ్యామేజ్ జరగకుండా, మిగతా స్టేట్స్లో డ్యామేజ్ జరగకుండా ఏపీ గవర్నమెంటే కట్టి విదిన్ ద స్టేట్ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు అనేది ఒక సొల్యూషన్ వాళ్ళు ప్రపోజ్ చేశారు. సెకండ్ది, ఏపీ గవర్నమెంట్ విల్ కాంపెన్సేట్ ద ప్రాజెక్ట్ విక్టిమ్స్ ఇన్ అదర్ స్టేట్స్. ఎవరెవరైతే ఈ ముంపు గురయ్యి వాళ్ళందరి జీవనాధారాలు ఆర్ లైవ్లీ హ్యాబిటాట్స్ అవన్నీ కోల్పోతారో వాళ్ళని ఫైనాన్షియల్గా కాంపెన్సేట్ చేస్తారు. దట్ టు ఏపీ గవర్నమెంట్ విల్ కాంపెన్సేట్ అండ్ ఫండ్ దాట్ కాంపెన్సేషన్ అనేది సెకండ్. థర్డ్ది, ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్లో వాళ్ళ రెస్పెక్టివ్ గవర్నమెంట్సే కడతారు సేఫ్ ఎంబాంక్మెంట్స్ కానీ ఆ సేఫ్టీ మెజర్స్ అన్నీ ఆ స్టేట్సే కడతాయి, వాళ్ళ రెస్పెక్టివ్ స్టేట్స్ విత్ రిగార్డ్ టు పోలవరం ప్రాజెక్ట్. కానీ దాన్ని ఫండ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆంధ్రప్రదేశ్దే అని చెప్పేసి అన్నారు. ఈ 3 సొల్యూషన్స్ గోదావరి వాటర్ ట్రిబ్యునల్ ముందు పెట్టింది. ఓకే, టు సెటిల్ ద డిస్ప్యూట్స్ బిట్వీన్ దీస్ స్టేట్స్ ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్. కానీ దీనికి ఎవ్వరూ అగ్రీ అవ్వలేదు అండ్ దే స్క్వేర్లీ ప్రపోజ్డ్ హాల్టింగ్ ద ప్రాజెక్ట్. ఓకే, సో ఫ్రెండ్స్, మన స్టేట్లో కాకుండా ఈ ప్రాజెక్ట్ ఫేస్ చేసిన లీగల్ ఇష్యూస్ ఆర్ పొలిటికల్ ఇష్యూస్ బ్యాక్డ్ అప్ విత్ లీగల్ ఇంట్రెస్ట్ ఏంటో ఈ ఎపిసోడ్లో చూసాం, ఎస్పెషలీ కమింగ్ ఫ్రమ్ ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్. దీనికి ముందు ఎపిసోడ్లో మనం పొలిటికల్ ఇష్యూస్ అండ్ ఈవెంట్స్ ఇన్సైడ్ ఏపీ చూసాం. అండ్ ఇప్పుడు పార్ట్ 4లో ద లాస్ట్ వన్లో అసలు మేజర్ థింగ్ రీహాబిలిటేషన్ అండ్ రీలొకేషన్ సంబంధించి వాట్ ఈస్ అ కరెంట్ సిచ్యువేషన్, అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో యాజ్ సిట్టింగ్ టుడే వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఎంతవరకు కాంపెన్సేషన్స్ జరిగినాయి, ఎంత సైజ్ ఆఫ్ ద ప్రాబ్లం ఇంకా ఎంత పెద్దది ఉంది, వాట్ ఆర్ ద రెస్పాన్సెస్ దట్ పీపుల్ ఆర్ గివింగ్ రిగార్డింగ్ ద కాంపెన్సేషన్ మెకానిజమ్స్ దట్ హ్యావ్ బీన్ డెప్లాయిడ్ సో ఫార్ అండ్ వాళ్ళకున్న మిగతా కన్సర్న్స్ ఏంటి, బోత్ ఫైనాన్షియల్ వైజ్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ కన్సర్న్స్ వైజ్, ఇవంతా కూడా ఈ రోజు పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మనం లాస్ట్ పార్ట్ 4లో చూద్దాం. ఓకే, దాని తర్వాత విల్ గో ఇన్ టు ద యాక్చువల్ కరెంట్ సిచ్యువేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు మన యుఎస్ అండ్ కెనడా కన్సల్టెంట్స్ నుంచి, ఆ కంట్రీస్ నుంచి కన్సల్టెంట్స్ వచ్చారు కదా. సో వాళ్ళు దే ఆర్ పర్యూజింగ్ ద ప్రాజెక్ట్ సిచ్యువేషన్ అండ్ దే ఆర్ గోయింగ్ టు రికమెండ్ సజెషన్స్. అది చూద్దాం అవేంటో. వీల్ గెట్ ఇన్ టు ద యాక్చువల్ వాళ్ళు 1-2 daysలో వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారేమో. ప్రెసెంట్ వాళ్ళు విజిట్లో ఉన్నారు కాబట్టి వీల్ వెయిట్ ఫర్ దాట్ అండ్ వీ విల్ టేక్ ఇట్ ఫ్రమ్ దేర్. ఓకే, సో ఈ సిరీస్ ఈజ్ అన్ అకౌంట్ ఆఫ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ టు పోలవరం ఆన్ దీస్ 4 parts.
ఓకే, మనం స్టార్టింగ్లో టెక్నికల్ ఆస్పెక్ట్స్ చూసాం, పొలిటికల్ ఇష్యూస్ విదిన్ ఏపీ చూసాం, థర్డ్ పార్ట్లో పొలిటికల్ ఇష్యూస్ అవుట్ సైడ్ ఏపీ చూసాం, ఫోర్త్ వన్ రీహాబిలిటేషన్ రీలొకేషన్ సంబంధించి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో చూడబోతున్నాం. సో దట్ విల్ గివ్ అ కరెంట్ స్నాప్ షాట్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ we will keep building on this Polavaram project, considering the white paper that CBN Garu and his team released, as well as the consultant's report that is going to come out in the next set of days. Okay, so with that, let me know your thoughts friends, in the comments. Thank you.